అందరికీ వందనాలు. యోసేపు తన దగ్గరకు వచ్చినటువంటి 11 మంది తోబుట్టువులకు సంచుల నిండా ధాన్యం నింపి యోసేపు యొక్క సంచిలో మాత్రం ఆ వెండి గిన్నెను ఉంచాడు. సరే, వాళ్ళకి ధాన్యం ఇచ్చినట్లుగానే ఇచ్చాడు. యోసేపు సంచిలో వెండి గిన్నె పెట్టాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అంత దూరం వెళ్ళిన తర్వాత వెంటబడి వాళ్ళ గోనెలు ఓపెన్ చేసే ముందు యోసేపు యొక్క వెండి గిన్నెను మీరు దొంగిలించారు అని అంటే, అప్పుడు తతిమ 10 మంది అన్నారు, అయ్యా ఆ వెండి గిన్నె మాకు తెలియదు, నిజంగా మేము దొంగిలించాము అన్నట్లుగా తేలితే ఎవని సంచిలో ఉందో వాడు నిశ్చయంగా చేస్తాడు. మేమందరం వానికి దాసులుగా ఉంటాం అని వాళ్ళు మాట్లాడినట్టు. బెన్యామీను యొక్క గోని సంచి ఓపెన్ చేసి చూస్తే అది దొరికినట్లు. వీళ్ళందరూ వచ్చి మరలా యోసేపు దగ్గర సాష్టాంగపడి, అయ్యా మేమందరూ నీకు దాసులం అవుతాం అని చెప్పటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇది ఈరోజు మనం వినబోయే అంశం. అయితే ఈ వాక్యం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. యోసేపు బెన్యామీను యొక్క సంచిలో వెండి గిన్నె ఎందుకు పెట్టాడు? ధాన్యం ఇచ్చాడు కదా. ధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి బెన్యామీను యొక్క గోనె సంచిలోని వెండి గిన్నె ఎందుకు పెట్టాడు? మీకు చెప్పండి. బెన్యామీను తనతో పాటు ఉంచుకోవటానికి. దానికి వెండి గిన్నె ఎందుకు డైరెక్ట్గా ఉంచేసుకుంటే పోయింది కదా. కొంతవరకు కరెక్టే. సరే, మీ అభిప్రాయం మీది. జానన్న మీకు తెలిసింది చెప్పండి. లైవ్ చూసే బిడ్డలు కూడా మీరు కింద కామెంట్ రాయండి. యోసేపు ధాన్యం ఇచ్చినట్లుగానే ఇచ్చి వెండి గిన్నె ఒకళ్ళ గోనె సంచిలో పెట్టాడు. అది బెన్యామీను యొక్క సంచిలోనే వెండి గిన్నె పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ 11 మంది అన్నలను యోసేపు పరీక్షించాలనుకున్నాడు. వీళ్ళ మధ్యలో బంధాలు అనుబంధాలు ఎలా ఉన్నాయి? గతంలో నన్ను ద్వేషించినట్లుగానే, నా మీద అసూయపడ్డట్లుగానే మా అమ్మ కొడుకు, రాహేలమ్మ కొడుకు, నా తోబుట్టు బెన్యామీనును కూడా అట్లాగే చూస్తున్నారా? లేదు, అమ్మో మనం తోబుట్టులం, అట్లా కొట్లాడుకోకూడదు, ఒకరికొకరు మనం బ్రతకాలి, ఒక తల్లి కడుపును పుట్టాం, ఒక తల్లి ఎంగిలి పాలు తాగి బ్రతికాం, ఒక తండ్రి కడుపును పుట్టాం, మనం కొట్లాడుకోవటం ఏంటి, మనం ఐక్యంగా ఉండాలి అన్న వ్యక్తిత్వం వీళ్ళల్లో నిజంగా కనపడుతుందా లేదా? మూడోది, యోధ బెన్యామీనును యాకోబు దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక ఖరీదైన మాట అంటాడు, ఇతని ప్రాణానికి నా ప్రాణం పూచీకత్తు, ఇతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడుతున్నా, ఇతనికి ఏదైనా కీడు జరిగితే నన్ను లెక్కడగండి అని జవాబుదారు తను చెప్తానన్నట్లుగా యాకోబు దగ్గర చెప్పాడు. మరి ఇక్కడ నిలవబడతాడా లేదా? యోధ యొక్క నమ్మకత్వం ఎంత పరిశీలించడానికి యోసేపు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఎందుకు పరీక్షించాడో చెప్పమంటారా? వీళ్ళ వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి మాత్రమే కాదు, ఆ తర్వాత యోసేపు వారి పట్ల ఒక బృహత్తరమైన కార్యం చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? ఏదో అడపాదడపా వచ్చినప్పుడల్లా ధాన్యం ఇచ్చి పంపించడం కాదు, అసలు యాకోబు ఇంటి వారందరినీ ఐగుప్తు దేశానికి తెచ్చుకొని గోషేను ప్రాంతంలో ఉంచి యోసేపు బ్రతికినంత కాలం తన తండ్రిని, తల్లులను, తన తోబుట్టువులందరినీ పోషించాలి అంటే ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప కార్యం యోసేపు తన తోబుట్టువుల పట్ల చేయబోతున్నాడు. ఆ కార్యం చేయాలంటే వీరు యోగ్యులా కాదా, తగిన వాళ్ళ కాదా, అర్హులా కాదా,
దీన్ని పొందుకోవటానికి తగిన గుణగణాలు వీళ్ళల్లో ఉన్నాయా లేదా అని యోసేపు వారిని పరీక్షిస్తున్నాడు. దైవజనమా, ఈ స్థలంలో యోసేపు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తయితే ఒక మాట చెప్పమంటారా? యేసయ్య నీకేదైనా ఒక గొప్పది, ఒక ఉన్నతమైనది నీకు ఇయ్యబోయే ముందు ఒక గొప్ప పరీక్ష నీ జీవితంలో అనుమతించి, ఆ పరీక్షలో, ఆ శ్రమలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షలో కనుక నువ్వు నెగ్గావా, ప్రమోషన్. ఫెయిల్ అయ్యావా, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోయే ముందు, ఏదైనా ఒక ఒక బహుమానం దేవుడు నీకు ఇవ్వబోయే ముందు శ్రమలను నీ బ్రతుకుల్లో అనుమతించి, కొన్ని పరిశోధనలను దేవుడు అనుమతించి నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు గెలిచావా, నీకు ఏది ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో ధారాళంగా దేవుడు దాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. మనం ఆరాధించే దేవుడు శోధించే దేవుడు కాదు, కానీ పరీక్షించే దేవుడు. ఆమేన్ చెప్దాం. శోధించే దేవుడు శోధకుడైన సాతాను. దేవుడు శోధించడు, కానీ తన పిల్లలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడో తెలుసా? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ నడతను, నీ ఆలోచనలను. చూడండి, నీ హృదయములో బయలుదేరే ప్రతి తలంపును దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు నెగ్గితే, ఆ పరీక్షలో గనక నువ్వు గెలిస్తే, నీకు దేవుడు ఏమివ్వాలని తాను ఉద్దేశించాడో దాన్ని ధారాళంగా ఇవ్వటం ప్రారంభించును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, విందాం. ఒక దేవుడు మాత్రమే కాదు, అద్భుతం ఏంటంటే దేవుడు తిమోతి పత్రికలో ఉత్తరం రాస్తూ, చూడండి తిమోతి, సంఘంలో ఎవరినైనా నువ్వు పరిచారకులుగా నియమించాలనుకుంటే ఓహో యాండీనా ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, కాబట్టి యాండీని అపాయింట్ చేసుకుందాం అని తొందరపడి అపాయింట్ చేసుకునేవిగాక. నో, బోయాజు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడంట, కాబట్టి బోయాజుకు నువ్వు అవకాశం ఇచ్చాయి అని తొందరపడి బోయాజును నువ్వు నియమించుకునేవిగాక. అదిగో ఆ చెల్లి చక్కగా పాటలు పాడుతుంది, అబ్బా ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళు మనకు కావాలని చెప్పి తొందరపడి ఆ చెల్లి పాటలు పాడుతుందని పరిచారకురాలుగా నియమించుకునేవిగాక. ఒక వ్యక్తిని నువ్వు పరిచారకుడుగా నియమించుకునే ముందు మొదట నువ్వు పరీక్షించాలి అంటాడు. చూడండి, ఆ మాట తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. మరియు వారు మొదట పరీక్షించబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. మరొక్కసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి అందరి మాట చెప్పండి. మరియు వారు మొదట పరీక్షించబడేవారు. వారు మొదట పరీక్షించబడవలెను, పరీక్షలో అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అక్కడ కూడా కన్ఫర్మ్ లేదు, ఇక్కడ మళ్ళా విన్నారా? కన్ఫర్మ్ లేదు. ఏ వ్యక్తి అయినా సంఘానికి వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా నియమించకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పరిచారకులుగా వాడుకోకూడదు. సేవకు ఎవరైనా వస్తే మీరు తెలుసుకోండి ఈ సంగతి. ఎవరైనా సేవకు వస్తే వెంటనే ఆయన సేవకుని చేసి ఆర్డినేషన్ చేసి ఈయన సంఘాన్ని నడిపిస్తారని నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన సేవకులను సేవకులుగా నిర్ణయించకూడదు. ఇప్పుడు రాజన్న పాస్టర్ గారా బ్రదరా? ఎవరు పాస్టర్ గారు అంది? బ్రదరు. ప్రారంభంలో పరిచారకుడిగా వచ్చాడు, పరీక్షించాం, పరీక్షలో నెగ్గాడు, బ్రదర్ అయ్యాడు. బ్రదర్ పరీక్షలో కూడా నెగ్గితే, పరీక్షలో నెగ్గకపోతే
మీరు కూడా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మీరుంటే రాత్రికి రాత్రి సేవకులై సంఘాలు పెడతారు కదా, అలాంటి చోట్లకి వెళ్ళకండి. ఈ సేవకుడు అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గర తర్ఫీదు అయ్యాడా లేదా, పరీక్షించబడ్డాడా లేదా, అనుభవం కలిగిన సేవకుల చేతి క్రింద నలిగాడా లేదా, పరిచర్య ధర్మం నేర్చుకున్నాడా లేదా, సేవాక్రమం ఇతనికి తెలుసా లేదా, ఇది ప్రతి వ్యక్తి మొట్టమొదటి తెలుసుకోవాలి. ఒక సేవకునికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఇది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎలా ఉందో హైదరాబాద్ వరకు నాకు తెలుసు, కనుక మన తెలంగాణ ప్రాంతంలో పల్లెటూర్లు ఎట్లుందో అంతగా తెలియదు. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అద్భుతం తెలుసా. అంతకాలం ఒక సంఘానికి విశ్వాసిగా వెళ్తాడు, కొంచెం పాట పాడటం, కొంచెం వాక్యం చెప్పటం, కొంచెం సాక్ష్యం చెప్పటం వచ్చిందనుకో, మా ఓడు ఏం చేస్తాడో తెలుసా, సపరేట్గా సంఘం పెడతాడు. పెట్టేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా, నా కులం పలానా, మన కులస్తులారా అందరూ నా దగ్గరికి వచ్చేయండి. మన కులపోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన కులపోళ్ళు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన కులం రెండో, ఆ పాస్టర్ గారి కులం చెప్పాలి తల్లి. 2, 3 అంటే నన్ను ఏం అడగొద్దు. మన కులం 2, ఆ పాస్టర్ గారి కులం 3. వింటారా, 2 వాళ్ళు 3 వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, నేను 2 వాళ్ళారా మీరు కూడా వచ్చేయండి. కొన్ని ప్రాంతాల్లో అనుభవం లేకుండా పరీక్షించబడకుండా కులపు పునాదుల మీద సంఘాలు కడుతున్నారు. ఒక మాట చెప్తా, కులపు పునాదుల మీద కట్టబడేవి కుల సంఘాలే, కానీ క్రైస్తవ సంఘాలు ఏ ఒక్క నాటికి కాజాలవు. ఒక్కళ్ళు కూడా చెప్పలా సరిగ్గా. ఏమని చెప్పాను, కులపు పునాదుల మీద సంఘాలు కట్టకూడదు. అవునా బ్రదర్, కులపు పునాదుల మీద సంఘాలు కట్టకూడదు. మేము కమ్మోళ్ళం, పాస్టర్ గారు కమ్మాయినా మేమందరం ఆ చర్చికి వెళ్తాం. మేము కాపులు, పాస్టర్ గారి కాపులు కాబట్టి మేమందరం ఆ చర్చికి వెళ్తాం. పాస్టర్ గారి కాపులు ఇంకొంతమంది ఉన్నారు, మేము పాపులు వాళ్ళు కాకులు, మేమందరం ఆ చర్చికి వెళ్తాం అని. వినండి, కులపు పునాదుల మీద ఎవ్వడు క్రీస్తు సంఘాన్ని కట్టకూడదు. ప్రాంతీయ తత్వం మీద కూడా కుల సంఘాలు కట్టకూడదు. మా అంబాజీపేట వాళ్ళంతా ఒక చర్చి, తర్వాత అంబా అంటే నన్ను అర్థం చేసుకుని తల్లి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ సంఘాల నిర్వచనం కొంతమంది దైవ సేవకులు, వాక్య జ్ఞానము లేని విశ్వాసులు క్రైస్తవ సంఘ నిర్వచనం పాడు చేస్తున్నారు. పలానా కులపాయన రక్షణ పొందితే ఆయన సంఘం పెడతాడు, ఆ కులపోళ్ళంతా ఆ సంఘానికి వెళ్తారు. సంఘం ఏ ఒక్క నాటికి కులపు పునాదుల మీద కట్టబడకూడదు. ఇందాక చెప్పే కదా, కులపు పునాదుల మీద కట్టబడింది కుల సంఘాలే కానీ క్రైస్తవ సంఘాలు కాదు, కాజాలు. ఇప్పుడు మనం ఇంతకాలం నుంచి చర్చికి వస్తున్నాం, మన మధ్య ఎప్పుడైనా కులాలను కూర్చున్న ప్రస్తావన వచ్చిందా? అసలు మా దేవురో ఇంతవరకు తెలియదు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అడిగితే, పాస్టర్ గారు మీ దేవురు ఎక్కడ, ఏ ప్రాంతం అంటారు. నేను పక్కా తెలంగాణ మనిషినంట. మరి మీ భాష అట్లుందే అంటారు. భాషదే ఉందండి. అలాగని నేను పూర్తిగా తెలంగాణకు మాత్రమే అనుకునేది కాక, రేపో మాపో అమెరికా వెళ్తా, అమెరికా అయింది నేను. తర్వాత దుబాయ్ వెళ్తా, దుబాయ్ అయింది నేను. గమనించండి, మనం ఎవరివంటే యాత్రికులు, పరదేశులు. యాత్రికుడికి ఒక ఊరు ఉంటుందా? చెప్పాలి, యాత్రికుడికి ఒక ఊరు ఉంటుందా? అన్నాను, యాత్రికుడు కాకపోతే మాది రామంతపూర్ అంటావు. నేను యాత్రికుడిని అనుకుంటే రామంతపూర్ మాది, అమెరికా మాది, అన్ని ప్రాంతాలు మావే. మన సొంత దేశం ఏదైనా ఉందంటే అది పరలోక దేశం మాత్రమే. అయితే గమనించండి, సేవకు వచ్చిన తర్వాత ప్రతి సేవకుడు పరీక్షించబడాలి. ఈ అబ్బాయి డబ్బు దగ్గర ఎట్లుంటాడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాడు, ప్రార్థనా జీవితం ఎట్లుంది, తిండి విషయంలో ఎట్లుంది, నిద్ర విషయంలో ఎట్లుంది, కష్టపడి పనిచేసేవాడా కాదా,
సేవకు వస్తే వాళ్ళు వీళ్ళు కలిసి కానుకిస్తారు. వీళ్ళు ఇచ్చిన కానుకతో ఒక మొద్దన్నం తిని హాయిగా రిలాక్స్గా రెస్ట్ తీసుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సౌఖ్యంగా అనుభవించడానికి వీడి సేవకు వచ్చాడా, సజీవ యాగంగా బలియాగం అవటానికి దేవుని సేవకు వచ్చాడని అనుభవం కలిగిన సేవకుల దగ్గర గమనించండి, పరిచారకులైన సేవకులు అదే చెప్పాలి, పరీక్షించబడాలి. పరీక్షలో అనింజులని తేలితే ఏం తేలాలి? అనింజులని తేలితే అప్పుడు అతన్ని పరిచారకున ఉంచేసేయండి అని అంటలా. అది కూడా కన్ఫర్మ్ లేదు, ఉండవచ్చును. ప్రాబబిలిటీ మే ఆర్ మే నాట్ బి. రైట్? దైవజన్మ ఒకసారి ఓ పెద్ద దైవ సేవకుడు, తన దగ్గర పనిచేసే 2 సేవకులు, తన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరిని నాయకులుగా పెట్టాలని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఎన్నో పరీక్షల్లో 2 సమవుజ్జి, అతనంటే ఇతనంటే అతను, డి అంటే డి అంటారు చూసారా, ఆ స్థాయిలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నారు. వీళ్ళ నమ్మకత్వం అసలు ఎవరు వీళ్ళిద్దరిలో సరైన నమ్మకస్తులని రకరకాలుగా పరీక్ష చేస్తున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఉప్పల్ ప్రాంతంలో ఉండి అనుకోండి, అభి రాజన్న ఇద్దరిని పిలిచి, రాజు ఈ ఉత్తరం ముంబై వెళ్ళాలా, ఈ ఉత్తరం తీసుకెళ్ళి కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్లో వేయి అని రాజుకు ఉత్తరం ఇచ్చాడు. అభిని పిలిచి, అభి ఈ ఉత్తరం కూడా ముంబై వెళ్ళాలా, అయితే ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్లో వేయి అన్నాడు. పాపం అభి చిన్నోడు కదా, అమ్మో అన్న కూకట్పల్లి అన్నాడు కదా, కూకట్పల్లి వెళ్ళాలి, అమ్మో కూకట్పల్లి అన్నాడు కదా, కూకట్పల్లి వెళ్ళాలని పాపం వాడు ప్రయాణం చేసి ఆటోలు మారి మెట్రోది ఎక్కి దిగి ఆ స్టేషన్ కాడ ఎక్కి దిగి మొత్తానికి కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం వేశాడు. రాజు కాస్త సీనియర్గా ఏం ఆలోచించాడంటే, ఉత్తరం ఎక్కడికి వెళ్ళాలి ఏమండి, సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్లో వేస్తేనే ముంబై పోద్దా, ఏ పోస్ట్ ఆఫీసులో వేసినా పోద్ది కదా అని చెప్పి మనోడు ఏం చేశాడంటే, కాస్త తెలివి ఉపయోగించి కొంచెం ఉప్పలు అక్కడికి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ డబ్బా వేసి అర్ధగంట తర్వాత, ఏది సికింద్రాబాద్ వెళ్ళి వచ్చానని చెప్పడానికి, అర్ధగంట తర్వాత ఆలస్యంగా వచ్చాడు. అయిపోయింది. ఉత్తరం వేసి వచ్చారా అయ్యగారు, మీరు ఎక్కడేమన్నారు అక్కడే వేసావు అయ్యగారు, అక్కడే అయిపోయింది అయ్యగారు. మొత్తానికి ఒక వారం రోజుల తర్వాత ఆ పెద్ద పాస్టర్ గారు చిన్నోడిని పిలిచి, నా తర్వాత నువ్వే సేవకుడురా, దేవుడు నిన్ను వాడుకుంటాడురా అని తల మీద చేయించుతూ ఉంటే, ఈ రెండోవాడు అన్నాడట, అదేంటో అయ్యగారు నన్నెందుకు వాడుకోలేదు, నేను కూడా ఉత్తరం వేసావురా, నేనేమన్నా చోట వేయకుండా నీ సొంత తెలివి ఉపయోగించావు. దైవజన్మ చూడండి, ప్రతి విషయంలో ఒక వ్యక్తి పరీక్షించబడాలి. పరీక్షలో నమ్మకస్తుడని తేలితే, గమనించండి, మనుషులే కానీ దేవుడే కానీ మనకేదైనా దేవుడు ఇవ్వబోయే ముందు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏదో దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఆ గోనె సంచిలో వెండిది పెట్టాడు, వెళ్ళారు. ఈలోపు గృహ నిర్వాహకుడు వెళ్ళాడు, వాళ్ళని ఆపేటప్పుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏమన్నారు చూడండి. అన్నమాట 44వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాటలు చెప్పండి. నీ దాసులలో ఎవని యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ఇంటికి వెళ్ళేదము. అలా మాట అది కదా అసలు అనాల్సింది. ఎవడు దోషో వాడు చేస్తాడు. రిమైనింగ్ మా విషయం, మేము నిర్దోషులం కాబట్టి మా ఊరు వెళ్ళిపోతాం, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం అని అనాలి. చూడండి, వాళ్ళ పరిపక్వత అంటే వాళ్ళ మధ్యలో ఉన్న అన్యోన్య బాంధవ్యం
ఎంత బలంగా ఉందో అర్థం పట్టేటువంటి మాట. 44వ అధ్యాయం 9వ వచనం, నీ దాసులలో ఎవని యొద్ద దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులుగా నుందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి, ఎవని యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందకు దించి దాన్ని విప్పాను. పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు సోదా చేసి చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికాను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తమ గాడిద మీద గోనెలను ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అందరూ అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునములు చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యోదా ఇట్ల, నేను ఏలిన వానితో ఏమని చెప్పగలం? ఏమందు? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలం? దేవుడే నీ దాసుల నేరమును కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులు మగుదుమనెను. మరొకసారి చూడండి. మరొకసారి, దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ వెండి గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులు మగుదుమని చెప్పాను. ఎవరెవరు? ఆ మాట పట్టుకోవాలి. ఎవరెవరు? మేమును ఎవని యొద్ద గిన్నె దొరికెనో వాడును. మేమందరం అసలు దాసులు అవ్వాల్సింది ఎవరు? ఎవరి దగ్గర దొరికిందో వాడు దాసుడు అవ్వాలి. అయితే చూడండి, ఈ బెన్యామీను యొక్క బాధలో వీళ్ళు పాలి భాగస్తులు అవటానికి ఇష్టపడుతున్నారు.